మొగలి పువ్వులతో పూజలను అందుకునే శివయ్య. తెలంగాణలోనే మహిమాన్విత శివయ్య క్షేత్రం ఎక్కడంటే ఇక్కడ ఉన్న నీటి గండం ఒక అద్భుతం. ఈ దేవాలయ విశిష్టం గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. స్కంద పురాణం ప్రకారం పూర్వం కేతకి అనే ఒక అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో వనంగా అంటే మొగలి వనంగా మారిందట. తన శాప పరిహారం కోసం బ్రహ్మదేవుడు కేతకీ వనంలో శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడ శివుడిని కేతకీ సంగమేశ్వరుడిగా పిలుస్తారు. భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. కొండా కోనల్లో మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఏదో ఒక గుడి ఉంటుంది. ఆ ఒక్కో గుడిది ఒక్కో ప్రత్యేకత ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో కూడా కేతకీ సంగమేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఎక్కడా లేని విధంగా శివయ్యను మొగలి రేకులతో పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో ఉన్న నీటి గుండం నుండి పూజా విధానం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకతనే. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సాధారణంగా ఆలయానికి ముందు భాగంలో కోనేరు ఉంటుంది. దీనిని చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న నీటి గుండం ఒక అద్భుతం. ఈ దేవాలయం విశిష్టత గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక కోనేరులో కాశీలో ప్రవహించే గంగా నది ధార భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుంది అని నమ్మకం. స్వామివారికి మధ్యాహ్నం నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంటుంది. గుండంలోని నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనిపించదు. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా ఆకుతో పాటుగా ఆ నైవేద్యం రంధ్రం గుండా వెళ్ళిపోతుంది. అలా నీరు సొరంగంలోనికి వెళ్తుంది అని నమ్మకం. నీటితో పాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళిపోయి కాసేపటికి ఆ గుండం తిరిగి స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది. ఇదంతా సంగమేశ్వరుడి లీలగా భక్తులు భావిస్తారు. అంతేకాదు, ఈ కోనేరులో స్నానం హరించిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంది. దీనిని చేతి వేళ్లతో పైకి లేపితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం. దీనిని కోరికల లింగం అని పిలుస్తారు. ఈ ఆలయానికి తెలంగాణలోని జిల్లాల నుండే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.